నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. మనతోటి ఈరోజు మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు, ఫిషరీస్ చైర్మన్. ఏదైతే కవిత రేవంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణ ఏదైతే ఉందో, అలాగే హరీష్ రావు గారి మీద చేసిన ఆరోపణలు ఏదైతే దాని మీద మాట్లాడడానికి మనతోటి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. అన్న వచ్చేసి కవిత వచ్చేసి రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు ఒకటే ఫ్లైట్లో వచ్చి వాళ్ళంతా మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డి గారి కాలు మొక్కి చేశారని చెప్పి దాని మీద ఏమంటారు? సీఎం గారు ఏం చెప్పారు? చెత్తగాళ్ళు ఎంబడి ఉండని చెప్పిండు. ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చెత్తగాళ్ళు ఎంబడి నేను ఉండని చెప్పిండు. దీనికి ఇంకేం కావాలి? ఇప్పుడు కవిత గారు మీరు రాజకీయం చేసుకుంటే చేసుకోండి, కుటుంబ పంచాయతీ చేసుకుంటే చేసుకోండి, ఆస్తి పంపకాలు చేసుకుంటే చేసుకోండి, అక్కడ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ ఇంటి పంచాయతీని తెలంగాణ రాష్ట్ర పంచాయతీగా పెడతా అంటే ఎవరు లేదు. 10 ఏళ్ళు లక్షల కోట్లు దండుకొని దోచుకొని దాచుకొని పంచుకోనికే ఇబ్బంది పడుతుంది వాళ్ళు. ఇదంతా పంచుకోవడంలో వచ్చి కొట్టాడం మాత్రమే. ఇది పంచుకోవడంలో 60, 40, 20, 30, 70, 40 అన్నట్టు ఒక నడుస్తుంది అది సినిమా. దానిలోనే ఇంత పంచాయతీ. మాకు కేటీఆర్తో కానీ, హరీష్ రావుతో కానీ, కేసీఆర్తో కానీ, కవితతో కానీ సంతోషం మాకేం అవసరం అండి? వారు మునిగిపోయిన నావా, మునిగిపోతున్న నావా, మాకేం అవసరము? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ప్రజాపాలన నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా గ్రామానికి మన సంక్షేమ పథకాలు చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముందుకెళ్తా ఉంది. ఇలాంటి చిల్లర పనులు మాకేం అవసరం ఉంది? మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వచ్చే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలని చెప్పి ఉద్దేశంతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖ బుద్ధితో సంక్షేమ రాష్ట్రంగా, ప్రజాపాలన రాష్ట్రంగా, దేశంలో కాదు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపదం పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజానికము బ్రహ్మరథం పడుతుంది. అదికి దానితో పోటీ కనుక మాకేం అవసరం అండి? బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ మాట్లాడే సమయము కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర అసలే లేదు. కాబట్టి మీరు మాట్లాడే విషయాన్ని మాట్లాడుకోండి. కుటుంబ పంచాయతీని కుటుంబంలో తెంచుకుంటారా, పొడుచుకుంటారా, గుద్దుకుంటారా, మాకు సంబంధం లేదు. కాబట్టి మీరు ఒక వ్యవస్థని, మీ యొక్క కుటుంబ వ్యవస్థని తెలంగాణ పంచాయతీగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పంచాయతీగా పెట్టకండి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, కేటీఆర్ మాట్లాడుతూ 94,000 కోట్ల అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు దాటిందని వాళ్ళు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, మాకు సిబిఐకి అప్పగించడం ఇది కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంచి గురించి మంచి మాట్లాడతాం, చెడు గురించి చెడు మాట్లాడతాము. అలా చెడు అయింది కాబట్టి చెడు మాట్లాడినాము. ఎందుకు కుంగిపోయినాయి? ఎందుకు 100 సంవత్సరాల కింద జూరాల కాలేదు, కడం కాలేదు, నెట్టంపాడు కాలేదు, నిజాం సాగర్ కాలేదు, ఎందుకు శ్రీశైలం కాలేదు, ఎందుకు నాగసాగర్ కాలేదు? ఎందుకు కాలేదు అంటే అప్పుడు ఇప్పుడున్నటువంటి అత్యాధునిక పరికరాలు ఉపయోగించలేదు కదా. అయినా కానీ ఇంకా 100 సంవత్సరాలు చెక్కుచెదరుగా ఉన్నాయి. అంటే లోకభూయిష్టమైన వ్యవహారాలు చేసి కేవలం కాంట్రాక్టర్ వారిని బతికించడానికి చిల్లర పనులు చేసి, చిల్లర వ్యవహారాలు చేసి, రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసి, తెలంగాణ ప్రజలను దోచుకొని, తెలంగాణ ప్రజల సొమ్ముని దాచుకొని చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలో వారిని పట్టించుకుని ఆదులు లేడు. కాబట్టి సిబిఐకి అందించడం అంటే ఇది చాలా స్పష్టంగా ప్రజల సొమ్ముని కాపాడమే. అయితే ఏదైతే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి, అలాగే తన బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే రాజీనామా చేసిందో, ఇప్పుడు కల్వకుంట్ల కవిత మీ పార్టీలో చేరుతానంటే చేర్చుకునే అవకాశం ఉంది? మాకేం అవసరం అండి? మా దగ్గర ఫుల్ రాజకీయ నాయకులు ఉంటారు ఒక్కో దగ్గర, జిల్లాలో. కవిత గారు కల్వకుంట్ల ఫ్యామిలీ అవుట్డేట్ ఫ్యామిలీ అయిపోయింది. మాకేం అవసరము? అప్పుడే చెప్పారు చెత్త వేస్తే మాకు అవసరం లేని చెప్పింది సీఎం గారు, పీసీ గారు అదే మాట చెప్పింది. మాకేం అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళ దుకాణం వాళ్ళది, మా సంబంధమే లేదు. జాగృతి ఉంది కదా, మాకు అవసరం లేదండి, అవసరం లేదు, అంతే. Subscribe us and press the bell icon for more interesting updates.